తూర్పు గోదావరి జిల్లా గోగవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలోని శుక్రవారం నిర్వహించిన గ్రామదేవత మాతృశ్రీ వేగులమ్మ తల్లి జాతర మహోత్సవాలకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువత హారతులు పట్టి పూలమాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కంబాల శ్రీనివాసరావు సతీమణి పద్మావతి దేవి గంగారత్నం బోనాలు నెత్తినపై పెట్టుకుని మహిళలతో కలిసి గ్రామంలో బోనాలు ఊరేగించారు. మాతృశ్రీ వేగులమ్మ తల్లి జాతర ఉత్సవాలకు కంబాల శ్రీనివాసరావు ₹1,00,000 విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించి 300 మంది మహిళలకు పట్టు చీరలు ఉచితంగా కంబాల శ్రీనివాసరావు పంపిణీ చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి రామసేన భక్తులంతా కూడా వేదిక వద్దకు వస్తారని కోరుతున్నాం. వేదికను అలంకరించవలసిందిగా అందరూ కూడా స్టేజ్ దగ్గర రావాలి. మన కుర్రాలు బీసెట్ సూర్య, సుబ్రహ్మణ్యం, నాని, నరేంద్ర, మొత్తం అప్పలరాజు అందరూ కూడా స్టేజ్ దగ్గర రావాలి. కుర్రాలు అందరూ స్టేజ్ దగ్గర రావాలి. జై శ్రీరామ్. ఇది నేను అందరికి పిల్లలు మాట్లాడకండి అయ్యా, ఎందుకంటే ఇది అందరూ వినాలి. మరి అమ్మ ఏగిలమ్మ తల్లి గ్రామ దేవత మరి స్టేజ్ దగ్గరకు వచ్చేసేయండి. నా పేరు ఎవరిచ్చారని చెప్తాను. మరి ఎవరో పేరు ఎక్కడున్నాడు? ఎక్కుంటారమ్మా ఇక్కడ మొత్తం ఇంటి పిల్లలు అయ్యే తగ్గుతున్నాయి. గణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. నేను ఈ రోజుని గుమ్మలదొడ్డిలో ఉన్న వేగులమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాను. నేను ఈ గుమ్మలదొడ్డి అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి కోరుకొండకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోరుకొండ నుంచి ఇంకొక 2-3 కిలోమీటర్ల దూరంలో గుమ్మలదొడ్డి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఈ రోజున వేగులమ్మ తల్లి జాతర మన ప్రెసిడెంట్ గారు ఎవరండి, కనకడ మురళి గారు, అలాగే రామభద్రం గారు, ఇంకా ప్రముఖులు ఎవరు, బుడ్డేటి శివాజీ గారు, ఇంకెవరు గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో నన్ను ఆహ్వానించారు. దీనికి నేను విరాళంగా ఈ జాతరకి ₹1,00,000 విరాళం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహిళామూర్తులకి, ఆడపడుచులకి నేను ప్రతి జాతరలో అయితే ఏ విధంగా తీసుకున్నా ఆ విధంగా 350 పట్టు చీరలు అంతేనండి, 300 పట్టు చీరలు నేను ఆడపడుచులకి దీంట్లో దాదాపుగా 800 మంది ఆడపడుచుల యొక్క పేర్లు నమోదు చేసుకుని దాంట్లో డ్రా తీసి 300 ఇస్తున్నాం. ఇందులో 170 మంది ఆడపడుచులకి బోనాలు ఎత్తుకున్నారు. వాటికి డైరెక్ట్ అయిన చీరలు ఇచ్చేస్తున్నాం. ఇంకొక నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ జాతరలు వెళ్ళినా చాలా ప్రముఖంగా మైనారిటీలు, దళిత వర్గాలు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకు ఒక 30-40 వాళ్ళకు కూడా చీరలు డైరెక్ట్గా ఇస్తూ మిగతాదంతా కూడా డ్రా తీస్తున్నాం. అందరికీ కూడా ఈ శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతానికి ముందు, అలాగే విజయదశమికి ఈ 800 మందికి ఎవరైతే నమోదు చేస్తే వాళ్ళందరికీ కూడా చీరలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇదంతా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. అదే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా ఉన్నాను. నా యొక్క ధ్యేయం ఏంటంటే భారతదేశం అంతా కూడా ఏ మతమైనా, కులమైనా మన అందరూ అన్నదమ్ములు. నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారు ఆయన. భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ అని చెప్పిన తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ. ఆ భారతీయుల్లో హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా ఉంటారు. నరేంద్ర మోడీ గారు కూడా ఈ రోజున ఎన్నో విధాలుగా దేశానికి సేవ చేస్తూ భారతదేశ యొక్క ఆర్థిక పురోగతిని 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకొచ్చే విధంగా పరుగులు పెట్టిస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అలాగే రక్షణ వ్యవస్థ కానీ, భారతదేశంలో ఈ రోజున నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనులు, మనకు వచ్చే బియ్యం కానీ, రోడ్లు కానీ, ఆయుష్మాన్ భావలో మందులు ఇచ్చే కార్యక్రమం కానీ,
అలాగే ప్రాయోజిత కార్యక్రమాలు దాదాపుగా 80 ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన. అదే స్ఫూర్తితో నేను పనిచేస్తూ జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో, అల్లూరు సీతారామరాజు జిల్లా నియోజకవర్గాల్లో దాదాపుగా ఈ రోజు వరకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఆలయాల పునరుద్ధరణ కానీ, అలాగే ఆడపడుచుకి శ్రావణ మాసంలో బంగారం ఇవ్వడం కానీ, అలాగే ఎవరైతే అనాథ మహిళలు, పేద మహిళలు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో అటువంటి వాళ్ళకి దాదాపుగా 200 కుటుంబాలకి కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 20 కేజీల బియ్యం పంపిణీ చేస్తూ 3,500 టన్నులు అంటే 3,600 కేజీల బియ్యం ప్రతి నెల పంపిణీ చేస్తూ కాలిపోయిన వాళ్ళకి, ఇల్లు కాలిపోయిన వాళ్ళకి, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి, ఇలా ఎన్నో విధాలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ముందుకెళ్తున్నాను. ఇదంతా కూడా మనం అందరం కూడా అన్నదమ్ముల ఐకమత్యంగా ఉండడానికి, రాబోయే కాలంలో ఈ 3 నియోజకవర్గాల్లో జనాల్లో కూడా జీవితాల్లో వెలుగులు నింపడానికి, హైందవ ధర్మాన్ని కాపాడుకోవడానికి, అన్యమతస్తులను గౌరవిస్తూ మన హైందవ మతాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇదంతా చేస్తూ ముందుకెళ్తున్నాను. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీకు అంబాల్సిన వస్తాం. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదివరకు చాలా మంది నాయకులు వచ్చారు, వెళ్ళారు. అది రాజకీయం. అది ఈయన చేసేది రాజకీయం కాదు. రాజకీయ నాయకులు వేరు, నాయకుడు వేరు. నాయకుడిగా ఆయన ఏంటంటే ప్రతి గ్రామంలోని ఈ మండలం మొత్తం, ఈ మండలం నియోజకవర్గం, మన నియోజకవర్గం కాదు, రంపచోడవరం కాకుండా గండేపల్లి, పత్తిపాడు, మనం మేము ఉంటుండగా పత్తిపాడు నుంచి వచ్చారు ఏదో అవసరం అని. పత్తిపాడులో వేళ మేము ఉంటుండగానే 21,000 అక్కడ పోలీస్ స్టేషన్ స్పాట్లో ఫోన్పే చేశారు. అంటే ఒక వికలాంగ్ వచ్చాడు 10 మంది తీసుకుని రాజమండ్రి నుంచి. ఏంటి బాబు అంటే ఇలా నా పరిస్థితి అంటే వెంటనే స్పాట్లో 10,000. మరి ఆ మహానుభావుడికి ఎక్కడి నుంచి వస్తుందో, ఆయన చేసే సేవలు మనం చెప్పుకోవాలంటే ఈ వేళ అత్తమానం చదివినా కానీ మనం చెప్పలేం. ఒకటి కాదు, గుళ్ళకి ఇస్తున్నారు, దేవాలయాలకు ఇస్తున్నారు, అమ్మవారికి ఇస్తున్నారు. అది కాకుండా పేదవాళ్ళకి